హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఫాదర్స్ డే కదండి. కాబట్టి ఫాదర్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫాదర్స్కి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పింటారు. సో నేను వచ్చేసి నా తండ్రి గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు ఈ రూపంలో చెప్పబోతున్నానండి. అదేమిటంటే, మా నాన్నగారు లేరండి, కాలం అయిపోయారు. కాబట్టి నేను ఆయన గురించి ఒక కవిత రాశానండి. అది ఎప్పుడంటే నేను నా స్టడీస్ టైంలో రాశాను. సో అది వచ్చేసి మ్యాగజైన్లో కూడా వేశారు అక్కడ సార్ వాళ్ళు. సో ఈ కవితను నేను మీతో పంచుకుంటున్నానండి. మ్యాక్సిమం ఎవరెవరికైతే తండ్రి ఉండరో వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఈ యొక్క కవితకి స్టార్ట్ చేస్తున్నానండి. అమ్మ 9 నెలలు కడుపులో మోసి కనింది. నీవు జీవితాంతం మా భారాన్ని మోసావు. మా ఆనందాన్ని నీ ఆనందంగా మలిచావు. ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ దిగమింగావు. ఎల్లప్పుడూ చిరునవ్వు పెదాలపై కురిపించేవాడివి. అటువంటి నీ ప్రేమలోని మాధుర్యాన్ని చవి చూడకుండానే ఆ దేవుడికి కన్ను కుట్టి నిన్ను మా నుండి దూరం చేశాడు. అయినా నీవు ఏ లోకంలో ఉన్నా మమ్మల్ని చూస్తుంటావని, మా కష్టాలలో సుఖాలలో తోడుంటావని ఆశిస్తూ, మర్చిపోలేక నిన్ను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లతో నీకు మా ఈ శ్రద్ధాంజలి నాన్న. లవ్ యూ డాడ్. ఇందులో ప్రతి వర్డ్ నిజమే కదండి. తండ్రి అమ్మ 9 నెలలు మోసి కన్న తర్వాత, అంటే ఇప్పుడంటే లేడీస్ కూడా జాబ్ చేస్తున్నారులేండి, కానీ మా అమ్మగారు ఏం జాబ్ చేయలేదు. కాబట్టి నేను ఈ కవితలలో ఇలా రాశాను. నాన్న అసలుకి ఎంత భారాన్ని మోసేవారు. ఎంత పని ఉన్నా అసలు నిద్ర లేకుండా, నిద్ర పోకుండా ఆయన అసలుకి ఆ పని చేస్తూ ఉండేవారు అన్నమాట. రెస్ట్లెస్గా వర్క్ చేసేవారు మమ్మల్ని మంచి స్థాయిలో పెట్టాలని, ఒక మిడిల్ క్లాస్ పిల్లల్ని మంచి చదివించుకోవాలా అని అసలు ఆయన తపన చూడలేమండి. అటువంటి మా నాన్నగారు ఇప్పుడు మాకు దూరం అయినా కూడా ఈ కవిత నేను ఎందుకు నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నానంటే, అది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది అన్నమాట. నేను ఎప్పుడు చూసుకోవాలంటే కూడా. సో మీకు కనుక ఈ కవిత నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. బాయ్.